ఈ సభాముఖంగా కోరుతున్నా. మీ అందరూ తెలుసు 2025 మహానాడున మారుతున్న కాలానికి సిద్ధాంతాలు కూడా కొన్ని మెరుగుపరుచుకున్నాం. 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నాకు మనసుకు దగ్గరగైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది చెప్పి వెళ్ళిపోతాం కాదు. నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ వచ్చినప్పుడు కార్యకర్తలు కలిసి వేరే కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ఏనాడు మిమ్మల్ని కలవకుండా మేము తిరిగి వెళ్తాం జరగట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలియాలి, మీ సమస్యలు మేము తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో మేము పనిచేయాలని. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మంది ఒక పెద్ద కుటుంబం, 1,06,00,000 సభ్యులున్న కుటుంబం. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. చిన్న కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, మనం బయటికి చెప్పుకో, మనం కూర్చుంటాం, కుటుంబం పెద్ద దగ్గరికి వెళ్తాం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అడుగుతాం. ఈరోజు క్లస్టర్ ఉంది, బూత్ ఉంది, దానిపైన యూనిట్ ఉంది, గ్రామ పార్టీ ఉంది, క్లస్టర్ ఉంది, మండల్ ఉంది, లేదంటే డివిజన్ ఉంది, ఏకంగా నియోజకవర్గం ఉంది. దాని తర్వాత పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను అహర్నిశలు కష్టపడ్డా. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైన పని, చిట్కేస్ట్ అయిపోతుంది. జిల్లా వ్యవస్థ నుంచి పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పట్టింది. చాలామంది అంగీకరించలేదు మొదటిసారి, రెండోసారి మళ్ళీ ప్రయత్నించా. 50% స్ప్లిట్ వచ్చింది. నేను వదిలిపెట్టలా. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పెద్దలతో మాట్లాడా, మళ్ళీ నెక్స్ట్ పాలిట్ బ్యూరో మీటింగ్ తీసుకొచ్చి అనుకున్న సంస్కరణలు నేను సాధించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నా. అంతేగాని మీడియాకి ఎక్కి మనము పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను అనుకున్న నిర్ణయాలకి అన్నీ బాబు గారు అంగీకరించవచ్చు, నేను అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు. బాబు గారితో నేను చర్చిస్తా 4 గోడల మధ్యన, బాబు గారితో హోరాహోరీగా మాడతా 4 గోడల మధ్యలో. బయటికి వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. పెద్దలు వరదరాజుల రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజుల రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్ళి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపురు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ అందరు తెలుసు, మై టీడీపీ యాప్ కూడా తీసుకొచ్చాం.